కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా అద్దంకి దయాకర్ నామినేషన్ దాఖలు చేశారు. తనకు ఎమ్మెల్సీగా అవకాశం ఇచ్చినందుకు పార్టీకి అద్దంకి దయాకర్ కృతజ్ఞతలు తెలిపారు. ప్రభుత్వంపై కొందరు నెగటివ్ క్రియేట్ చేస్తున్నారని అద్దంకి మండిపడ్డారు. వాస్తవానికి ప్రభుత్వంపై ప్రజలు ఎలాంటి నెగటివ్ టాక్ లేదన్నారు. త్వరలోనే ప్రతిపక్షాల దుష్ప్రచారాన్ని తిప్పికొడతామంటున్న కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థి అద్దంకి దయాకర్తో మా ప్రతినిధి అసీం ఫేస్ టు ఫేస్. ఇప్పుడు చూద్దాం. ఎమ్మెల్సీ పదవి వచ్చింది, దీన్ని మీరు ఎలా చూస్తున్నారు? ఎమ్మెల్సీ అవకాశం ఇచ్చింది. రేపు మండలిలో అడుగుపెట్టిన తర్వాత ప్రజా సమస్యల కోసం, తెలంగాణ ఉద్యమకారుల కోసం పోరాడే ప్రయత్నం చేస్తా. ఇది ఒక సగటు కార్యకర్త, కాంగ్రెస్ కార్యకర్త, కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన బహుమతిగా నేను భావిస్తున్నాను. ఎలా ఉండబోతుంది మీ పాత్ర ఇప్పుడు ఎమ్మెల్సీగా? ప్రభుత్వం పెద్దలు ఆలోచించినట్టు, మా ముఖ్యమంత్రి గారు ఆదేశించినట్టుగా పనిచేస్తాం, పార్టీ కొరకు పనిచేస్తాం. మేముగా ప్రజా సమస్యల కోసం నిరంతరం పోరాడుతున్న వాళ్ళకి, ఆ గొంతుకలకి అవకాశం వచ్చింది కాబట్టి మరింత ప్రజలకు మేలు జరిగే అవకాశం ఉందని నేను అనుకుంటున్నాను. అనిపిస్తుంది ఇన్ని రోజుల తర్వాత మీకు వచ్చినట్టు? గతంలో కూడా ఒక సంవత్సరం బ్యాక్ వచ్చి మిస్ అయింది, సో ఇప్పుడు మళ్ళీ వచ్చింది కదా. ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారు అయిన తర్వాత మాకు ఆ సంతోషం ఉన్నది. నాకు ఎప్పటికైనా అవకాశం వస్తుందని ధీమా ఉన్నది. వాళ్ళు ఇవ్వాలని ఆలోచనతో ఉన్నారు. ఇక ఎట్లాంటి సమస్య తీవ్ర వ్యతిరేకం ఉందని ప్రతిపక్షాలు అంటున్నాయి. ఈ టైంలో మీరు ఎమ్మెల్యే తీసుకున్నారు, మరి ఎలా? డెఫినెట్ గా ప్రభుత్వం మీద వ్యతిరేకత సృష్టించబడుతున్నది. దాన్ని మరింత ప్రజలకు ఎట్లా మేలు చేయాలో మేము చూస్తాం. వీకుంది ప్రభుత్వం సోషల్ మీడియాలో కానీ లేకపోతే చేయడంలో కానీ వీకుందని ప్రజల్లో బలంగా ఉన్నాం. మేము ప్రజల వద్దకే పోతాం. ప్రజా పాలన ఎట్లా ఉంటుందో రేపు భవిష్యత్తులో చూపిస్తాం. చూసారు కదా, అయితే ప్రజల వద్దకే వెళ్తాము. ఖచ్చితంగా ఏదైతే ప్రభుత్వం పైన ఉన్న వ్యతిరేకతని క్రియేట్ చేయబడిందే తప్ప ప్రభుత్వంపై ఎలాంటి వ్యతిరేకత లేదు. ప్రభుత్వం ఇచ్చినటువంటి ఏదైతే బాధ్యతను నేను సక్రమంగా నిర్వహిస్తానని చెప్పి కూడా అద్దంకి దయాకర్ చెప్తున్నారు. కెమెరామెన్ శ్రీకృష్ణతో అజీం, ప్రైమ్ 9 హైదరాబాద్.